కేంద్రంలో నరేంద్ర మోడీ పరిపాలన సాగిస్తున్నారని ప్రతి ఒక్కరూ రామకీర్తనలు పాడుకుంటూ రామ భజనలు చేసుకుంటూ తరించాలని బీజేపీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ రోడ్ల మండలం రమణయ్యపేట కాపుల రామాలయం వద్ద శ్రీరామనవమిని పురస్కరించుకుని పందిరి రాట ముహూర్తం జరిగింది. ఐరెడ్డి సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి బీజేపీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకలకు పందిరి రాట ముహూర్తంతో అంకురార్పణ జరిగిందని ఈ నెల 6వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే ఆ దేవదేవుని శ్రీ సీతారామచంద్రుని కళ్యాణ మహోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆయన కృపకు పాత్రులు కావాలని, రాముడు పరిపాలన దక్షుడని ఆయన ఆదర్శంతో కేంద్రంలో నరేంద్ర మోడీ పరిపాలన సాగిస్తున్నారని, ప్రతి ఒక్కరూ రామకీర్తనలు పాడుకుంటూ రామ భజనలు చేసుకుంటూ తరించాలని, తద్వారా మనందరి కుటుంబాలు ఆయురారోగ్యాలతో దేశం సుభిక్షంగా ముందుకు వెళుతుందని, భక్తిభావంతోనే మన జీవన విధానం సాఫల్యమవుతుందని రంబాల అన్నారు. ఈ కార్యక్రమంలో ఐరెడ్డి సత్యనారాయణ, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ఐరెడ్డి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా రామ భజనలో పాల్గొని ఏదైతే మన కుటుంబాలు, మన ఆరోగ్యాలు పూర్తి స్థాయిలో సుభిక్షంగా ఉండాలంటే ఆ రాముని యొక్క పూజా అమృతమే మనకి సరైన ప్రసాదంగా భావించి మనందరూ పూజలు చేస్తున్నాం. దాంట్లో అనుకూలంగా ఈ రోజున రమణయ్యపేట కాపుల రామాలయం వద్ద ఈ రోజున ఐరెడ్డి సత్యనారాయణ గారు, వారి సతీమణి, వారందరి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని లక్ష్మణరావు గారు, రాంబాబు గారు, మన నిమ్మకాయల వెంకటేశ్వరరావు గారు, ఇంకా చాలామంది ఇక్కడ పెద్దలందరూ కూడా మహిళామణులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమానికి, ఈ పందిరి రాట ముహూర్తం కార్యక్రమానికి చేయడం జరిగింది. వారందరినీ కూడా ఆ భగవంతుడు సదా రక్షించాలని, దాంట్లో భాగంగా మనం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ రాముని ప్రార్థిస్తూ